ఆకాశాత్ పతితం తోయం యథా గచ్చతి సాగరం సర్వదేవ నమస్కారః కేశవం ప్రతిగచ్చతి. ఆకాశం నుండి ఎక్కడెక్కడో వర్షించిన నీళ్లు ఎన్ని వేర్వేరు దారుల్లో ప్రవహించినా ఎలాగైతే చివరకు సముద్రంలో కలుస్తాయో, అలాగే ఎందరు దేవతలకి మొక్కినా అన్ని ప్రార్థనలు చివరికి ఆ శ్రీహరినే చేరుకుంటాయి. ఇది వేదార్థం. ఒకరోజు అభిషేక సమయంలో ఈ శ్లోకమే ఒక జటిలమైన సమస్యకు పరిష్కారం చూపించింది. కొద్ది రోజుల్లోనే అది తిరుమల శ్రీ వెంకటేశ్వరుని కళ్యాణోత్సవంలో ఒక అనూహ్యమైన పరిణామానికి దారితీసింది. శ్లోకం ఏంటి, కళ్యాణోత్సవానికి నాంది పలకడం ఏంటి అని ఆలోచిస్తున్నారా? ఈ విషయాలన్నీ పూర్తిగా తెలుసుకోవాలంటే ఫుల్ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మీరు ఇంకా ఈ ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. నమస్కారం, మా ఊరి కథలకు స్వాగతం. తిరుమల కథలు 92వ ఎపిసోడ్కు సుస్వాగతం. తిరుమలలో శ్రీనివాసునికి జరిగే అన్ని రకాల ఆర్జిత సేవలలో అత్యంత ప్రాచుర్యం పొందింది శ్రీహరి కళ్యాణోత్సవ సేవ. ఇప్పుడు ప్రతిరోజు కొన్ని వందల మంది భక్తులు శ్రీహరి కళ్యాణోత్సవంలో పాల్గొంటున్నారు. ఒక 80 సంవత్సరాల క్రితం అప్పట్లో ఎవరైనా భక్తుడు శ్రీనివాసునికి కళ్యాణోత్సవం చేయించదలుచుకుంటే ఆ భక్తుడి కుటుంబానికి ఆలయ మర్యాదలు అందేవి. తిరుమల కొండ మీద చావడిలో అంటే దేవస్థానం సత్రంలో బస ఇచ్చేవారు. ఆ బస నుంచి ఆ భక్తుని కుటుంబాన్ని ఆలయం దాకా మేళ తాళాలతో సగౌరవంగా తోడుకొని వచ్చేవారు. నిజానికి అప్పట్లో కళ్యాణోత్సవం ఇప్పటిలా ప్రతిరోజు జరిగే కార్యక్రమం కాదు. అందువల్ల కళ్యాణోత్సవంలో పాల్గొనే వారి సంఖ్యకు పరిమితి విధించలేదు. క్రమంగా కళ్యాణోత్సవంలో పాల్గొనే కుటుంబాల సంఖ్య పెరుగుతూ ఉండటంతో ఈ సేవలో పాల్గొనే ఒక్కొక్క గృహస్థు తరపున మొత్తం సభ్యులు 5గురికి మించరాదనే ఆంక్షలు విధించారు. 1978లో పివిఆర్కే ప్రసాద్ గారు తిరుమల తిరుపతి దేవస్థానాల ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా బాధ్యతలు స్వీకరించే నాటికి ఉన్న పరిస్థితి ఇది. ముఖ్య గమనిక ఏంటంటే, ఇప్పుడు చెప్తున్న ఈ కథనం అంతా కూడా 1978వ సంవత్సరం నాటిదని ప్రేక్షకులందరూ గమనించగలరు. తిరుమల శ్రీనివాసుని ఆలయంలోకి అంటే మహాద్వారం దాటి ప్రవేశించగానే ఎడమ వైపు ఉన్న రంగమంటపంలోనే ఈ కళ్యాణోత్సవాలు అప్పట్లో జరిగేవి. ఒక్కొక్క కళ్యాణోత్సవ సేవకు 1250 రూపాయల వంతున చెల్లించి పాల్గొనే గృహస్థుల సంఖ్య క్రమంగా పెరుగుతూ వచ్చింది. రంగమంటపంలో ఉన్న స్థలాభావం వల్ల ఈ సేవలో పాల్గొనే గృహస్థుల సంఖ్యని 25కి పరిమితం చేయాల్సి వచ్చిందట. అప్పటికే చాలా మంది ఆ రోజే కళ్యాణోత్సవం సేవ చేయిస్తామని ఆర్తితో రావడం, ప్రతి కళ్యాణోత్సవ సేవకి తయారు చేయాల్సిన ప్రసాదాల పరిమాణాన్ని బట్టి కనీసం ఒకరోజు ముందుగా టికెట్ తీసుకుంటేనే తప్ప సేవలో పాల్గొనడం సాధ్యపడదని ఆలయ అధికారులు నిరాకరించడం పరిపాటైపోయింది. అయ్యా, మేము స్వామివారి కళ్యాణం చేయిస్తామని మొక్కుకొని ఎంతో దూరం నుంచి వచ్చాం, మమ్మల్ని నిరాశపరచకండి అంటూ గృహస్థ భక్తులు ప్రాధేయపడుతూ ఉండేవారు. ఆలయ అధికారులకి దయాదాక్షిణ్యాలు లేవని దుమ్మెత్తి పోస్తూ ఉండేవారు. అవన్నీ అలా వింటూ మింగలేక కక్కలేక వినిపించుకోనట్లు తలంచుకొని వెళ్ళిపోవాల్సిన దుస్థితి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పివిఆర్కే ప్రసాద్ గారికి ఎదుర్కోవాల్సి వచ్చేది. మొదట్లో ఆయన ఈ పరిస్థితి గురించి ఆలోచించినప్పుడు భక్తుల కోరిక మేరకు అడిగిన వాళ్ళందరినీ కళ్యాణోత్సవ సేవకి అనుమతిస్తే ఏమైపోయింది అని అనిపించేదట. భక్తుల సంతృప్తే మనకు ప్రధానం కనుక అలాగే చేయాలి అనుకుంటూ రంగంలోకి దిగారు. కానీ ఒక్కొక్క అడుగు ముందుకు వేసినప్పుడల్లా 2 అడుగులు వెనక్కి వేయాల్సి వచ్చేదట. సమస్య కంటికి కనిపించినంత సులభం కాదని, దాని పరిష్కారం అత్యంత దుర్లభమని చాలా త్వరగా ఆయనకి బోధపడింది. ఇందుకు కారణాలు 2. 1, రంగమండపంలో స్థలం పరిమితం కనుక అపరిమితంగా గృహస్థ భక్తుల్ని అక్కడ కళ్యాణోత్సవానికి అనుమతించలేరు. 2వది, అత్యంత బలంగా ఉన్న మిరాసి వ్యవస్థ కారణంగా కళ్యాణోత్సవంలో ఏ చిన్న మార్పు తీసుకుని రావాలని యత్నించినా తమకు లాభం లేదనుకుంటే మిరాసిదారులు దాన్ని వ్యతిరేకించేవారట. అప్పటికే అలా అనేక మార్పుల విషయాల్లో వాళ్ళు కోర్టులకు కూడా ఎక్కారు. తిరుపతి మేజిస్ట్రేట్ కోర్టు దగ్గర నుండి సుప్రీంకోర్టు దాకా వాళ్ళ లిటిగేషన్లు విస్తరించి ఉన్నాయి. ముందుగా ఈ మిరాసి వ్యవస్థ అంటే ఏంటో తెలుసుకుందాం. మిరాసి అంటే ఆలయంలో జరిగే సేవల నిర్వహణలో పాల్గొనే వారికి వంశపారంపర్యంగా వస్తున్న హక్కు. ఆలయంలో అర్చకత్వం నిర్వహించే వారిని అర్చక మిరాసిదారులు అంటారు. వంటశాలలో ప్రసాదాలు తయారు చేసే వారిని పోటు మిరాసిదారులు అంటారు.
జియ్యంగార్లు కూడా ఇలాగే వంశపారంపర్యంగా ఆలయంలో జరిగే వివిధ సేవలలో వినియోగించే ద్రవ్యాల నాణ్యతని, పరిమాణాన్ని ధృవీకరించి అర్చకులకు అందజేసే బాధ్యత నిర్వర్తిస్తుంటారు. అర్చకులని, జియ్యంగార్లని సుప్రభాత కాలానికి లేపి ఆలయానికి తోడుకుని వచ్చే పనిని గొల్ల మిరాసిదారులు నిర్వర్తిస్తారు. అదేవిధంగా శ్రీవారి ఏకాంత సేవలో భక్తి గీతాలు ఆలపించే అన్నమయ్య వారసులు కూడా ఈ మిరాసి వ్యవస్థలో భాగమే. ఈ మిరాసిదారులందరికీ అనూచానంగా వస్తున్న సాంప్రదాయం ప్రకారం వారి వారి సేవలకు క్యాష్ చెల్లించే పద్ధతి లేదు. అందుకు బదులుగా శ్రీనివాసుడికి నైవేద్యం పెట్టే ప్రసాదాలలో కొంత భాగం, అంటే ఒక నిర్దిష్ట నిష్పత్తిలో ఈ మిరాసిదారుల వాటాల కింద పంపిణీ చేస్తూ ఉంటారు. ఉదాహరణకి కళ్యాణోత్సవంలో తయారు చేసే ప్రసాదం లడ్డూల్లో, అంటే పెద్ద కళ్యాణం లడ్డు ప్రతి పడిలో, అంటే ప్రతి 51 లడ్డూల్లో 25 లడ్డూలు ఈ మిరాసిదారులకి ఇచ్చేయాలి. వడలు చేసిన, జిలేబీ చేసిన, పులిహోర చేసిన, చక్ర పొంగలి చేసిన, దధ్యోదనం చేసిన అన్నింటిలోనూ అర్చక మిరాసిదారులకు, పోటు మిరాసిదారులకి వాటా వెళ్తుంది. అందుకని మిరాసిదారులు కూడా ఏం చేస్తారనంటే ఆలయం ఆవరణలోనే ఒక కౌంటర్ పెట్టుకొని అందులో తమ వాటా ప్రసాదాలని భక్తులకి విక్రయిస్తుంటారు. ఈ పరిస్థితి ఇలా ఉండగా కళ్యాణోత్సవంలో పాల్గొనే గృహస్థ భక్తుల కోసం కళ్యాణం పూర్తయ్యాక, అంటే సాయంత్రం 4 అవుతుంది, అన్ని ప్రసాదాలను పోటు బ్రాహ్మణులు పెద్ద పెద్ద బుట్టల్లో పెట్టి భక్తుల కాటేజీలకు మోసుకెళ్తుండేవారు. అది భక్తులకు వచ్చేవట. అయితే కళ్యాణోత్సవంలో పాల్గొన్న పెద్ద కుటుంబాల్లో తప్ప మిగతా గృహస్థ కుటుంబాల వారు అంతంత ప్రసాదాన్ని తాము తినలేము అంటుంటే వాటిని యాత్రికులకు ఉచితంగా పంచిపెట్టే ఏర్పాటు చేశారు. ప్రసాదాలు అయిపోయినప్పటికీ ప్రతి భక్తుడికి స్వామి తరఫున ఏదో ఒక ప్రసాదం అందాలన్న ఉద్దేశంతో చిన్న లడ్డూలు పంపిణీ ప్రవేశపెట్టారు. సగటున రోజుకి 25 కళ్యాణోత్సవాలు జరుగుతాయనుకుంటే ప్రతి ఒక్కరూ కళ్యాణోత్సవం టికెట్టు మీద 6 పెద్ద కళ్యాణం లడ్డూల వంతున ప్రతి అర్చక మిరాసిదారులకు 150 పెద్ద లడ్డూలు లభిస్తాయి. అదే నిష్పత్తిలో పోటు మిరాసిదారులకి. అందుకే గృహస్థుల ప్రసాదాల ఉచిత పంపిణీ వాళ్ళకి అంగీకారయోగ్యం కాలేకపోయింది. ఆ రకంగా కళ్యాణోత్సవంలో తమ వాటా వదిలేయాల్సి వచ్చేది. ఒక్కొక్క గృహస్థుకి కళ్యాణోత్సవ సేవల్లో 2-3 బుట్టల్లో అన్నప్రసాదాలు, పెద్ద లడ్డూలు, వడలు లభిస్తాయి. ఈ ప్రసాదాల పంపిణీ సమస్యకి తోడు కళ్యాణోత్సవంలో ఒక భాగమైన హోమ నిర్వహణలో వినియోగించే ద్రవ్యాల సమస్య కూడా ప్రసాద్ గారిని అప్పట్లో వెంటాడిందట. అదెలానంటే ప్రతి కళ్యాణోత్సవంలోనూ ఒక హోమకుండం ఉంటుంది. అందులో హోమం జరుగుతుంది. గృహస్థ భక్తులు ఎంతమంది ఉన్నా ప్రతిరోజు కళ్యాణోత్సవంలో అందరికీ కలిపి ఒకే హోమం జరుగుతుంది. అయితే ఆ సేవలో పాల్గొనే గృహస్థుల సంఖ్యను బట్టి హోమ ద్రవ్యాలను ఆలయ అధికారులు ఏర్పాటు చేస్తూ ఉంటారు. అంటే సేవలో పాల్గొనే వారి సంఖ్య పెరిగితే హోమంలో వాడే నెయ్యి వగైరా ద్రవ్యాల పరిమాణం కూడా అంటే నిర్దిష్ట కొలత ప్రకారం పెరుగుతూ ఉంటుంది. చివరికి సేవ పూర్తయ్యాక మిగిలిపోయే పదార్థాలు, అంటే హోమశేషం పూర్తిగా అర్చక మిరాసిదారులకే చెందుతాయి. అర్చకులు చేసేది ఒకే హోమం అయినప్పుడు సేవలో పాల్గొనే వారి సంఖ్యను బట్టి హోమ ద్రవ్యాల పరిమాణం ఎందుకు పెంచుతూ పోవాలి? ఒక్క హోమానికి ఆ పదార్థాలను సరఫరా చేస్తాం అంటూ దేవస్థానం అధికారులు పట్టుబట్టడం, దాన్ని సవాల్ చేస్తూ అర్చక మిరాసిదారులు కోర్టుకెక్కడం కూడా జరిగిపోయింది అప్పటికే. కానీ జరిగే హోమం ఒక్కటే అయినా ఎన్ని కళ్యాణోత్సవాల టికెట్లు అమ్మితే అన్నింటికి లెక్క కట్టి హోమ ద్రవ్యాలను సరఫరా చేయాల్సిందే. ఆ ఒక్క హోమానికి ఖర్చు అయ్యే పదార్థాలు మినహా మిగిలినవన్నీ మిరాసిదారులవే. అయితే ప్రసాద్ గారి సమస్య వేరు. నెయ్యి వగైరా పదార్థాల ధరలు పెరిగిపోతున్నాయి. కళ్యాణోత్సవాలు పెరిగిన కొద్దీ ఖర్చు పెరిగిపోతుంది. రేట్లు పెంచుదామా అంటే భక్తులు అప్పటికే గగ్గోలు పెట్టేస్తున్నారు. ఇలాంటి స్థితిలో హోమ ద్రవ్యాల విషయంలో అర్చక మిరాసిదారులను ఒప్పించగలిగితే ఈ సేవకి రేటు తగ్గించవచ్చు కదా. అలా అనుకొని ప్రయత్నం చేసి ప్రసాద్ గారి కంటే ముందున్న ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు కోర్టు లిటిగేషన్లలో ఇరుక్కోవాల్సి వచ్చిందట. క్లుప్తంగా చెప్పాలంటే ఈ కళ్యాణోత్సవాల విషయంలో ఎలాంటి మార్పులు తీసుకురావడానికి, అంటే ఒక్క టికెట్ల విలువ పెంచడంలో మినహా దేవస్థానం అధికారులకు వెసులుబాటు లేదు. ఫలితంగా కళ్యాణోత్సవాల మీద టీటీడీ ఆర్థిక భారం కొనసాగక తప్పలేదు. ఏదో భక్తుల సంతృప్తి కోసం, ప్రసాద్ గారి మానసిక ఆనందం కోసం ఆ రంగమంటపంలోనే అటు ఇటు రాళ్ళు జరిపి గ్రిల్స్ పెట్టించి 35 కళ్యాణోత్సవాల దాకా జరిగే ఏర్పాటు చేయించారు. అప్పటికీ ప్రతిరోజు ఈ సేవ కోసం వచ్చే అనేక మంది గృహస్థుల అభ్యర్థనల్ని తిరస్కరించాల్సి వచ్చేదట. అధికారులు అలాంటి అభ్యర్థనల్ని తిరస్కరించారని తెలిసినప్పుడల్లా ప్రసాద్ గారి మనసు మూగ వేదనతో రోధించేదట. కళ్యాణోత్సవం చేయించడం ద్వారా శ్రీనివాసుని సేవించుకోవాలని వందలాది మైళ్ళ దూరం నుంచి వస్తున్న ఈ భక్తులకి ఆ అవకాశం కల్పించలేకపోగా
వీల్లేదు పోండి అంటూ నిరోధిస్తున్నామా? ఎవడిచ్చాడు ఈ అధికారం? ఇక్కడ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పదవి ఎవడి కోసం? ఎవడి సేవ చేయడం కోసం? భక్తులకు సదుపాయం కల్పించకపోతే ఈ పోస్టు ప్రయోజనం ఏంటి అని ఆయనలో ఆయనే ఆవేశపడుకుని ఆవేశం ఆపుకోలేక అర్చక మిరాసీదారులని అడిగేశారట. భక్తుల సదుపాయం చూడటానికి టీటీడీకి సహకరించడానికి ఎందుకు తిరస్కరిస్తున్నారు? ఇలా చేయమని ఏ దైవం చెప్పాడు అని ప్రసాద్ గారి ఆవేదన అర్థం చేసుకున్న కొంతమంది మిరాసీదారులు ఆయనతో ఏకాంతంగా మాట్లాడినప్పుడు మాత్రం మాకేం అభ్యంతరం లేదండి, కానీ మిగతా వాళ్ళు ఒప్పుకోవాలి కదా, శతాబ్దాల తరబడి మాకు వంశపారంపర్యంగా వస్తున్న హక్కుల్ని వదులుకోవాల్సి వస్తుందేమోనని ఆందోళన చెందుతున్నారు అంచేత అంటూ నసిగేవారట. అయినా ప్రసాద్ గారిలో ఆశ చావలేదు. ఆశావాదం పట్టుదల ఎప్పటికైనా ఫలితాన్ని సాధించి తీరతాయి అన్న స్వాతంత్ర సమరయోధుడు సురేంద్రనాథ్ బెనర్జీ సూక్తి గుర్తొచ్చింది ఆయనకి. ప్రసాద్ గారు పట్టుదల వదల్లేదు. టీటీడీ ట్రస్ట్ బోర్డు సభ్యులతో సుదీర్ఘంగా చర్చించారు. న్యాయవాద నిపుణులతో రోజుల తరబడి భేటీ వేశారు. ఆస్థాన విద్వాంసుల్ని పదే పదే సంప్రదించారు. ఇలా చేస్తూనే మరోపక్క కళ్యాణోత్సవ వేదికను రంగమంటపం నుంచి బయటికి ఇంకా ఎక్కువ మంది భక్తులు పాల్గొనేలా తరలించాలని తలపెట్టారు. ప్రాకారం లోపలే ఆలయానికి దక్షిణ వైపున ఉన్న స్టోర్సు సామాగ్రి అంతా ఇతర చోటుకి తరలింపజేశారు. ఒకేసారి 200 మంది దాకా గృహస్థ భక్తులు సకుటుంబంగా సామూహికంగా కళ్యాణోత్సవం చేయించుకునే మంటపాన్ని ఏర్పాటు చేయగలిగారు. అంతవరకు నడిచింది. కానీ డిమాండ్ ఉన్నా అక్కడే కళ్యాణోత్సవాలు చేయించడం మొదలు పెట్టలేకపోయారు. ఎందుకంటే 200 కళ్యాణోత్సవాలకి సరిపడే ప్రసాదాలు అంటే లడ్డూలు, అన్నప్రసాదాలు వగైరా చేయించాలి. హోమద్రవ్యాల సరఫరా చేయాలి. అలా వాటి పరిమాణం ఎంత పెరిగితే అంతగా సమస్య పరిమాణం కూడా పెరిగిపోతుంది. అర్చక మిరాసీదారులను ఒప్పించకుండా ఏం చేయాలని యత్నించినా కోర్టులు, లిటిగేషన్లు, పెద్దలతో జరిపిన అన్ని చర్చలు విఫలమైపోయాయి. ఇక ప్రసాద్ గారి మనసుకి ఎవరూ పరిష్కారం చూపించలేకపోయారు. అరణ్యరోధన అయిపోయింది ఆయనది. ఒక గురువారం సాయంత్రం ఆలయంలో స్వామివారి విగ్రహం ముందు నిలబడి ప్రసాద్ గారు ఆవేదనంతా వెళ్ళబోసుకున్నారు. స్వామివారి దగ్గర ఆనందం, ఆవేశం, ఆవేదన, దుఃఖం, ద్వేషం, మోహం ఇలాంటి రాగద్వేషాలన్నింటికీ అతీతుడైన స్వామి నాకేదైనా పరిష్కారం చూపించకపోతాడా అని అనుకుంటూ ఆశపడుతూ స్వామి విగ్రహం ఎదుట నిల్చున్నారు అన్న మాటే కానీ ఆయన ఆలోచనలు కొన్ని దశాబ్దాలు, శతాబ్దాలు వెనక్కి వెళ్ళిపోయాయి. కొండ మీదికి జనం రానప్పుడు అర్చకులు ఉన్నారు. 1-2 కళ్యాణోత్సవాలు జరిగినప్పుడు ఉన్నారు. కొండ మీద అసలు జనమే లేని రోజుల్లో 1 శతాబ్దం కిందటి కాలంలో అర్చకులు తిరుపతి నుంచి కొండ మీదకి అడవి మార్గంలో నడిచి వెళ్ళి శ్రీవారి పూజలు చేసి వచ్చేవారు. జనబాహుల్యంలోకి శ్రీవారి ఉనికి బాగా ప్రాచుర్యంలోకి వచ్చి జనం రావడం మొదలు పెట్టాక వాళ్ళ సౌలభ్యం కోసం వీళ్ళు కూడా కొండ మీద ఉంటున్నారు. అంటే జనం లేనప్పుడు, హుండీలో కానుకలు రానప్పుడు కూడా ఈ అర్చకులు తరతరాలుగా స్వామివారికి నిత్య దీపారాధన మొదలైన అన్ని సేవలు చేస్తూనే ఉన్నారు. క్రమంగా జనం పెరిగారు, ఆదాయం పెరిగింది, సేవలన్నీ ఆర్జిత సేవలయ్యాయి. అర్చకత్వం వంశపారంపర్య హక్కుగా వస్తున్న అర్చక మిరాసీదారుల కుటుంబం కూడా కాలక్రమేణా కొడుకులు, మనమలుగా విస్తరించారు. ఇప్పుడు 1 ఏడాది అర్చకత్వ బాధ్యతను నిర్వహించిన అర్చక మిరాసి కుటుంబానికి మళ్ళీ ఆ అవకాశం రావాలంటే 16 ఏళ్ళు పడుతుంది. అన్ని రకాల మిరాసీదారుల పరిస్థితి ఇంతే. దేవుడికి ఏ ఆదాయము లేని ఆ కాలంలో వీళ్ళు ఆశించి శ్రీనివాసుడికి సేవలు చేశారు. ఇవాళ భక్తులు పెరిగి ఆదాయం వస్తోంది కాబట్టి పెరిగిన సేవల్ని బట్టి వాళ్ళ వాటా కూడా పెరిగింది కాబట్టి ఇప్పుడు ఆ వాటా పెరగటం మీదే అందరి దృష్టి పడుతోంది. అయ్యా, మీకు అర్జెంట్ ఫోన్ కాల్ వచ్చిందట అంటూ ఎవరో ఆలయ అధికారి వచ్చి పిలిచేదాకా ఇలా ఆలోచిస్తూనే ఉండిపోయారు. కానీ ఆ ఆలోచనలు వచ్చిన దగ్గర నుంచి ఆయనలో అంతర్మథనం మొదలైంది. ముందున్న ఆవేశం తగ్గిపోయింది. ఇప్పుడు ప్రశాంతంగా ఆలోచించగలుగుతున్నారు. ఇక దృక్పథంలో కూడా మార్పు వచ్చింది. కానీ ఆరాటం మాత్రం తగ్గలేదు. వాళ్ళకి అంటే అర్చక మిరాసీదారులకు అన్యాయం చేస్తున్నామన్న భావన వాళ్ళకి కలగకుండా భక్తులకు తోడ్పడటం ఎలా, టీటీడీకి ఆర్థిక భారం తగ్గించడం ఎలా, వీలైనంత ఎక్కువ మంది కళ్యాణోత్సవాలలో పాల్గొనే అవకాశం కల్పించాలి, అర్చకులకు ఇంతవరకు లభిస్తున్న ప్రసాదం వాటాని ఉపసంహరించుకునేలా ఉండకూడదు, అదే సమయంలో ఈ ఆర్జిత సేవకి రేటు పెంచకూడదు, టీటీడీ మీద ఆర్థిక భారం పెరగకూడదు. ఎలా అని ఆలోచనలో పడ్డారు. ఆ మరునాడు శుక్రవారం శ్రీ వెంకటేశ్వరుడి అభిషేకం జరిగే రోజు. విద్యుత్ ధర్మం ప్రకారం వెళ్ళి అభిషేక ఉత్సవంలో పాల్గొన్నారు ప్రసాద్ గారు. నిత్య కళ్యాణ శోభితుడైన శ్రీనివాసునికి పైనుంచి అర్చకులు పోస్తున్న క్షీరధారాలు కాంతివంతమైన ఆ విగ్రహం మీద ఎక్కడ పడినా అలా అలా ప్రవహించి చివరికి స్వామివారి పాదాల దగ్గరికి చేరుతున్నాయి.
అప్రయత్నంగా స్ఫురించింది ఆయనకి. ఆకాశాత్ పతితం తోయం యథాగచ్చతి సాగరం. ఆకాశం నుండి నీరు ఎక్కడ వర్షించినా, ఎలా ఎలా ప్రవహించినా చివరికి సముద్రాన్ని చేరుతుంది కదా. ఆ క్షణంలో మెరుపులా మెరిసిందో ఆలోచన ఆయనకి. అవును, కళ్యాణోత్సవంలో ఇంకొక రకం కళ్యాణోత్సవం సేవ ప్రవేశపెడితే, సేవ ఏదైనప్పటికీ స్వామివారిని సేవించే విధానమే కదా ప్రధానం. ఆ విధానంలో మార్పు లేనప్పుడు ఎవరు ఎలాంటి కళ్యాణం చేయించినా ప్రార్థన ఆ స్వామికే చేరుతుంది కదా. నిజానికి టీటీడీ యాజమాన్యానికి ఉన్న అధికారం కూడా అంతవరకే. ప్రస్తుతం అమల్లో ఉన్న సేవల్లో ఏమైనా మార్పులు తేవాలంటే సంబంధిత మిరాసి వర్గాల వాళ్ళందరినీ ఒప్పించాల్సి ఉంటుంది. కానీ కొత్త సేవ ప్రవేశపెట్టాలంటే అవసరం లేదు కదా. ప్రసాద్ గారు ఒక్క క్షణం కూడా వృధా చేయకుండా బయటకి వస్తూనే అప్పటి పేష్కార్లు కృష్ణస్వామి వాసుదేవలను పిలిపించారు. వాళ్ళిద్దరూ ఆర్జిత సేవల విధులు చూస్తూ ఉంటారు. ఈ ప్రత్యేక కళ్యాణోత్సవం సేవ ప్రవేశపెట్టడంలో గల సానుకూలత పరిశీలించమని చెప్పారు ప్రసాద్ గారు. ఆస్థాన విద్వాంసులు అప్పికట్ల జగన్నాథాచార్యులు గారిని కూడా సంప్రదించారు. ఐడియా బాగుంది, కానీ మళ్ళీ మిరాసిదారులు కోర్టుకెక్కితే ఇదొక్కటే అనుమానం వ్యక్తం చేశారు ఆయన. ప్రసాద్ గారి ఆలోచనకి ఒక రూపం వచ్చింది. కళ్యాణోత్సవానికి ఇప్పుడున్న రూపంలో అయితే ఎలాంటి మార్పులు చేయలేం, అంతే కదా. మనం ప్రతిపాదించే కొత్త కళ్యాణోత్సవంలో ఈ కళ్యాణం మంత్ర విధానంలో ఏ మార్పు ఉండకూడదు, కానీ ఆడంబరాలు తగ్గిద్దాం. ఒక్కొక్క కళ్యాణోత్సవానికి ఇప్పట్లా 5గురిని కాక 2 అంటే దంపతుల్ని మాత్రమే అనుమతిస్తాం. బుట్టలతో అన్నప్రసాదాల పంపిణీ, డాలర్ వగైరాలు లేకుండా 2 కళ్యాణం లడ్డూలు, 2 వడలు ప్రసాదంగా ఇస్తారు. ఒక కండువా గృహస్థుకి, ఒక రవికెల గుడ్డ గృహిణికి బహుకరిస్తాం. ఇలాంటి కళ్యాణోత్సవాలు ఎన్ని జరిగినప్పటికీ అన్నింటికీ కలిపి ఒకే హోమం జరపటానికి అవసరమైన హోమ ద్రవ్యాలని అర్చకులకు ఇస్తాం. హోమశేషం అంటూ మిగిలిపోయిన పదార్థాలను అర్చకులకు ఇచ్చే ప్రశ్నే లేదు. ఇలాంటి కళ్యాణోత్సవాలు ఎన్ని జరిగినప్పటికీ అన్నింటికీ కలిపి ఒకే హోమం జరపడానికి అవసరమైన హోమ ద్రవ్యాన్ని అర్చకులకు ఇస్తాం. హోమశేషం అంటూ మిగిలిపోయిన పదార్థాలను అర్చకులకు ఇచ్చే ప్రశ్న లేదు. ఇలాంటి ప్రత్యేక కళ్యాణోత్సవాన్ని మామూలుగా రోజు జరిగే కళ్యాణోత్సవాలతో పాటే కలిపి చేస్తాం. 2 రకాల కళ్యాణోత్సవాలకి కలిపి ఒకే విధానం, ఒకే మంత్రం, ఒకే సమయం. తేడా వచ్చేదల్లా సేవ టికెట్ ఛార్జీల్లోనూ, పాల్గొనే గృహస్థ భక్తుల సంఖ్యల్లోనూ, వారికి లభింపజేసే ప్రసాదాల పరిమాణంలోనూ మాత్రమే. ఇలా కొత్త కళ్యాణోత్సవం సేవ కూడా చేయాల్సి వస్తుంది కనుక అర్చకులకు ఒక్కొక్క కళ్యాణోత్సవానికి నిర్ణీత సొమ్మును దేవస్థానం చెల్లిస్తోంది. ఒకవేళ ఇప్పటి కళ్యాణోత్సవంతో పాటు ఈ ప్రత్యేక కళ్యాణోత్సవం చేయించడానికి అర్చక మిరాసిదారులు వ్యతిరేకించే పక్షంలో మామూలు కళ్యాణోత్సవాలు పూర్తయ్యాక ఈ ప్రత్యేక కళ్యాణోత్సవాల్ని వాళ్ళు విడిగా చేయాల్సి ఉంటుంది. దేవస్థానం వారు ఏ సేవ చేయించడానికైనా అర్చక మిరాసిదారులు కలిసి రాకపోతే ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసుకునే అధికారం కూడా టీటీడీకి ఉంది. ఈ ప్రత్యేక కళ్యాణోత్సవం ప్రతిపాదనను ఖరారు చేశారు ప్రసాద్ గారు. ఆ ప్రకారం అప్పటిదాకా అమల్లో ఉన్న పెద్ద కళ్యాణోత్సవానికి 1250 రూపాయల వంతున వసూలు చేస్తూ ఉండగా ఆ తర్వాత 2500 రూపాయలకి పెంచారు. ఇప్పుడిక కొత్తగా ప్రవేశపెట్టిన ప్రత్యేక కళ్యాణం టికెట్టు 500 రూపాయలు మాత్రమే. తర్వాత 750 రూపాయలకి పెంచారు. ఇక ఇప్పటి సంగతి మనందరికీ తెలిసిందే. పైగా ఈ ప్రత్యేక కళ్యాణోత్సవంలో అన్నప్రసాదాల సమస్య లేదు కనుక గృహస్థ భక్తులు కొన్ని రోజులు, వారాలు ముందుగా రిజర్వ్ చేసుకోవాల్సిన అవసరమే లేదు. ఆ రోజుకి ఆ రోజే అనుకొని కూర్చోవచ్చు. ఈ 500 రూపాయల రుసుంలో 22 రూపాయలు మిరాసిదారులకు దేవస్థానం చెల్లిస్తుంది. ఈ ప్రత్యేక కళ్యాణోత్సవం వార్త దావానలంలా ఆలయ వర్గాల్లో వ్యాపించేసిందట. ప్రతి చోట ఇది చర్చనీయాంశం అయిపోయింది. మిరాసిదారులు వ్యతిరేకించారు అనుకున్నట్టుగానే కొందరు టీటీడీ అధికారులు సైతం ఇది అమలు జరిగే విషయంలో పెదమి విరిచారట. ట్రస్ట్ బోర్డు మాత్రం ఇదొక విప్లవాత్మకమైన పరిణామం, మనం అమలు చేయగలిగితే అంటూ ఉత్సాహపడింది. ప్రసాద్ గారి ప్రతిపాదనకు ఆమోద ముద్ర వేసింది. మిరాసిదారులతో ముఖాముఖి చర్చించారు. ఈ కొత్త కళ్యాణోత్సవం వల్ల మీరేమీ నష్టపోరు, ప్రసాదాలు లేవు కనుక వాటా ఉండదు, కానీ ప్రతి ఒక్క ప్రత్యేక కళ్యాణోత్సవానికి మీకు 22 రూపాయల వంతున లభిస్తుంది. పైగా రోజుకి 200 కళ్యాణోత్సవాల దాకా జరిపించడానికి కొత్త మంటపంలో సదుపాయం ఉంది కనుక కళ్యాణోత్సవాల సంఖ్య కూడా పెరుగుతుంది, ఆ రకంగా మీకు ఆదాయం పెరుగుతుంది అంటూ నచ్చజెప్పే ప్రయత్నం చేశారు ప్రసాద్ గారు. అయినా వాళ్ళు ఇతమిత్తంగా ఏమీ తేల్చలేదు. కానీ అర్చక మిరాసిదారుల్లో అధిక భాగం ప్రసాదం వాటాలు పొందే 2 మాత్రం డాక్టర్ రమణ దీక్షితులు మరియు శ్రీ నారాయణ దీక్షితులు వారు ప్రసాద్ గారిని కలిసి మీ వాదనలో హేతుబద్ధత ఉంది, కానీ బాహటంగా మేము మిమ్మల్ని సమర్థించలేకపోతున్నాం అంటూ తమ నైతిక మద్దతు మాత్రం వ్యక్తం చేసి వెళ్లారట. దాంతో ప్రసాద్ గారికి విశ్వాసం పెరిగింది.
చివరిసారిగా న్యాయవాద నిపుణులతో సంప్రదించారు ప్రసాద్ గారు. ఒకవేళ మిరాసిదారులు కోర్టుకి ఎక్కితే ఏం చేయాలో కూడా వాళ్ళతో ఆలోచించుకొని అన్ని రకాల పరిణామాలకు సిద్ధంగా తయారయ్యారు. ప్రసాద్ గారిలాగే మిరాసిదారులు కూడా న్యాయవాదులతో సంప్రదింపులు జరిపారు. వాళ్ళ ఏర్పాట్లు వాళ్ళు కూడా చేసుకుంటున్నారని ప్రసాద్ గారు అప్పటికే విని ఉన్నారు. రెండు వైపులా వాతావరణం బాగా వేడెక్కింది. చివరిసారిగా పరిస్థితులన్నీ సమీక్షించుకొని భక్తులకు సహాయపడాలన్నా, దేవస్థానానికి న్యాయం జరగాలన్నా ఇంతకన్నా మార్గం లేదు అని నిర్ణయించుకుని రంగంలోకి దిగారు ప్రసాద్ గారు. తదనుగుణంగా మిరాసిదారులకు నోటీసులు పంపించారు. ఈ కొత్త సేవకు ట్రస్ట్ బోర్డు ఖరారు చేసిన షరతులకు లోబడి సహకరించే పక్షంలో మిరాసిదారుల సేవలను ఈ ఆర్జిత సేవకు కూడా దేవస్థానం వినియోగించుకుంటుంది అంటూ ఆ నోటీసుల్లో వాళ్ళకి స్పష్టం చేయడం జరిగింది. ప్రసాద్ గారు ఇంకో అడుగు ముందుకు వెళ్ళి తొలి ప్రత్యేక కళ్యాణోత్సవంలో పాల్గొనే దంపతులుగా ప్రసాద్ గారికి ఆయన అర్ధాంగి గోపిక గారికి కలిపి 500 రూపాయలు చెల్లించారు. కానీ ఒక పక్క అనుమానం ఆయన్ని వెంటాడుతూనే ఉంది. వాళ్ళు సహకరించకపోతే ఎందుకైనా మంచిదని ముందు జాగ్రత్త చర్యగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి ఉంచమంటూ కృష్ణస్వామికి వాసుదేవన్కి పురమాయించారు ప్రసాద్ గారు. అంటే మాకు ప్రత్యేక కళ్యాణోత్సవం చేయించడానికి వేరే అర్చకులు, ప్రత్యేక హోమకుండం, దానికి సరిపడా హోమ ద్రవ్యాలు వగైరాని వాళ్ళు కూడా సిద్ధంగా ఉంచాలి. అంటే ప్రసాద్ గారికి ప్రత్యేక కళ్యాణోత్సవం చేయించడానికి వేరే అర్చకులు, ప్రత్యేక హోమకుండం, దానికి సరిపడా హోమ ద్రవ్యాలు వగైరాలని వాళ్ళు సిద్ధంగా ఉంచాలి. ఆ ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. వివాదాస్పద ఘడియ రానే వచ్చింది. 1250 రూపాయల వంతున చెల్లించి కళ్యాణోత్సవానికి కూర్చున్న గృహస్థులతో పాటే ప్రసాద్ గారి భార్య కూడా కూర్చుని వారిద్దరికి ప్రత్యేక కళ్యాణోత్సవానికి 500 రూపాయల కళ్యాణం సంకల్పం చెప్పాలని అర్చకుల్ని కోరారు. అంటే అక్కడ ప్రసాద్ గారు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ హోదాలో కాక ఒక గృహస్థుగా మాత్రమే పాల్గొన్నారు. ప్రసాద్ గారి 500 రూపాయల టికెట్టు చూపించారు. ఇంత అకస్మాత్తుగా ఈ సేవ ప్రవేశపెడతారని కానీ, ఇలా ఎగ్జిక్యూటివ్ ఆఫీసరే వచ్చి గృహస్థులా పాల్గొంటారని కానీ ఊహించని అర్చక మిరాసిదారులు ఈ హఠాత్ పరిణామంతో గొంతులో వచ్చి వెలక్కాయ పడినట్లు అయిపోయింది వాళ్ళకి. ఇంకా కొన్నాళ్ల పాటు ఏవో చర్చలు, సంప్రదింపులు జరుగుతాయని ఆశిస్తున్న అర్చకులు ప్రసాద్ గారి వైఖరికి మ్రాన్పడిపోయారు. ఒక పక్క పెద్ద కళ్యాణోత్సవంలో పాల్గొనాలని వచ్చిన అనేక కుటుంబాలు ఆ మహత్తర కళ్యాణ ఘడియ కోసం ఎదురు చూస్తూ ఉంటే, వారి చేత సంకల్పం చెప్పించాలని వచ్చిన అర్చకులు ప్రసాద్ గారి మొండితనం చూసి ఏం చేయాలో తెలియక ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారట. ఓ పక్క ప్రసాద్ గారు ఆలయ పేష్కార్ మీద అరుస్తున్నారు. నేను మీకు ప్రత్యేక కళ్యాణోత్సవానికి 500 రూపాయలు చెల్లించాను, ఎందుకు దాచారం చేస్తున్నారు అని. కాసేపటికి అర్చక మిరాసిదారులు తేరుకున్నారు. వాళ్ళల్లో వాళ్ళు చర్చించుకొని తిరుగుబాటు జెండా ఎగరేయాలని నిర్ణయించుకున్నారు. అలా ప్రకటించేశారు. దాంతో అప్పటికే ముందుగా ఇచ్చిన ప్రసాద్ గారి ఆదేశాల ప్రకారం కృష్ణస్వామి, వాసుదేవన్, శేషాద్రి సంతానములు ప్రత్యామ్నాయ అంటే సర్కారు అర్చకులతో హోమ ద్రవ్యాలతో ప్రత్యక్షమయ్యారు. ఇంకేముంది, అర్చక మిరాసిదారులు నిర్ఘాంతపోయారు. ఆఖరి మాటగా ఇక్కడున్న మిగతా గృహస్థులతో పాటే మా ప్రత్యేక కళ్యాణోత్సవం జరగడం న్యాయం. ఒక్క ప్రసాదంలో మినహా మిగతా తందు వాళ్ళకి మాకు ఒకటే. ఒకవేళ వాళ్ళతో కలిపి మాకు ప్రత్యేక కళ్యాణోత్సవం మీరు జరపలేమంటే వాళ్ళ కళ్యాణోత్సవం పూర్తయ్యాక మేము ఇక్కడే ఈ హోమకుండం ముందు కూర్చొని ఈ స్వామివారికి అంటే ఉత్సవ విగ్రహాలకు కళ్యాణోత్సవం చేయించుకుంటాం అని అర్చక మిరాసిదారులతో చెప్పారు. ప్రసాద్ గారు చూడ్డానికి పైకి బింకంగా అన్నారు, కానీ ఎదురుగుండా కళ్యాణ వేదిక మీదున్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుని చూస్తుంటే ఏమైనా అపరాధం చేస్తున్నారా అన్న ఆందోళన ఆయన్ని వెంటాడుతోందో పక్క. ఎందుకంటే ఇంతమంది గృహస్థుల ఎదుట ఇంత గందరగోళం జరగటానికి కారకుడు ఆయనే కదా. స్వామి చూస్తూనే ఉన్నాడు. అంతలో అర్చక మిరాసిదారులు ప్రసాద్ గారి దగ్గరకు వచ్చారు. అయ్యా, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఇలా గృహస్థులాగా కూర్చోవటం ఏమీ బాగాలేదు, దయచేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి అని అన్నారు. కానీ ప్రసాద్ గారు మంకుపట్టు విడిచిపెట్టలేదు. వాళ్ళు దిగిరాక తప్పలేదు. అయిష్టంగానే వాళ్ళు తిరుమల ఆలయ చరిత్రలో మొట్టమొదటిసారిగా వాళ్ళ హక్కుల విషయంలో రాజీ పడి ఒక కొత్త ఆర్జిత సేవని, అదే ప్రత్యేక కళ్యాణోత్సవం దేవస్థానం కోరిన విధంగా జరిపించడానికి ముందుకు వచ్చారు. ఆ మర్నాటి నుంచి ఈ ప్రత్యేక కళ్యాణోత్సవం, అదే మినీ కళ్యాణోత్సవం టికెట్లు కోరిన వాళ్ళందరికీ విక్రయించాలని చెప్పారు ప్రసాద్ గారు. ఏ ఒక్క గృహస్థు కూడా కళ్యాణోత్సవానికి టీటీడీ అనుమతించలేదు అన్న అసంతృప్తితో తిరిగి పోకూడదు అని స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు. కళ్యాణ మంటపంలోకి తరలించారు. అంటే 1978లో. ఏంటో అద్భుతం, కానీ 2 వారాల్లోనే ప్రత్యేక కళ్యాణోత్సవాల సంఖ్య రోజుకి 100కి చేరుకుందట. నెల గడిచేసరికి 200 అయిందట. క్రమంగా పెద్ద కళ్యాణోత్సవాల సంఖ్యని పరిమితం చేస్తూ
ఈ ప్రత్యేక కళ్యాణోత్సవాల సంఖ్యని పెంచుకుంటూ వచ్చారు. నిజానికి ప్రసాద్ గారి ప్లాన్ ప్రకారం క్యూ కాంప్లెక్స్ మధ్యలో ఒక పెద్ద కళ్యాణ మంటపం కట్టి అక్కడే కళ్యాణోత్సవాలు నిర్వహింపజేస్తే బాగుండేది అని అనుకున్నారట. అయితే ఆ ప్రదేశం అంతా గతంలో చెరువు ఉండే స్థలం కాబట్టి అది వీలు పడని పక్షంలో దానికి ప్రత్యామ్నాయంగా ఇంకో ఆలోచన కూడా చేశారు. ఆర్జిత సేవలన్నీ ఆలయం లోపలే జరగడం ఆనవాయితీ. అయితే వీలైనంత ఎక్కువ మంది భక్తులకు ఆర్జిత సేవల్లో స్వామివారిని దర్శించుకునే అవకాశం కల్పించాలన్నది ప్రసాద్ గారి తాపత్రయం. ఇందుకోసమే ముందుగా ఆలయం ముందు వీధిలోని మంటపంలో సహస్ర దీపాలంకరణ పేరుతో ఒక ఆర్జిత సేవ ఏర్పాటు చేశారు. ఒక రకంగా ఇది ఊంజల్ సేవ. అలా ఒకసారి ఉత్సవ విగ్రహాన్ని ఆర్జిత సేవల కోసం గుడి బయటకు తీసుకురాగలిగారు కనుక ఆ తర్వాత బేడి ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ సమయంలో ఆ గుడి దాకా ఉత్సవ విగ్రహాన్ని తీసుకెళ్లి ఊంజల్ సేవ జరిపించేశారు. ఒకసారి ఇలా ఆర్జిత సేవల కోసం స్వామివారిని సన్నిధి వీధి చివరి దాకా తీసుకువచ్చారు కనుక భవిష్యత్తులో కళ్యాణోత్సవాలు కూడా బయటే జరిపిస్తే బాగుంటుందని అనుకునేవారట ప్రసాద్ గారు. ఎందుకంటే అక్కడ 1000 కళ్యాణోత్సవాలు ఏకకాలంలో జరపడానికి తగిన సభా మంటపం కట్టారు కనుక. కానీ అన్నింటికీ వెనకాల ప్రసాద్ గారి లక్ష్యం ఒక్కటే, వీలైనంత ఎక్కువ మంది భక్తులు అంటే టికెట్టు కొనని వాళ్ళు సైతం శ్రీనివాసుని వైభవాన్ని తిలకించి పులకించాలి. ఇక ఇప్పటి పరిస్థితి గురించి మాట్లాడుకోవాలంటే సరే ఇప్పుడు అవే ఆర్జిత సేవల్ని వర్చువల్గా కూడా ప్రవేశపెట్టారు. అంటే ప్రత్యక్షంగా మనం అక్కడ లేకపోయినా మన పేరు మీద జరగాల్సిన సేవ జరిగిపోతుంది. ఇదండి ప్రత్యేక కళ్యాణోత్సవం వెనక ఉన్న అసలు రహస్యం. తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించిన మరికొన్ని ఆసక్తికరమైన విశేషాలతో వచ్చే వారం మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు మరి.